ఒక్క సాక్ష్యం కాదు 100 సాక్ష్యాలు చూపిస్తాం. తప్పులను ఎత్తి చూపించడానికో తప్పులను వెలికి తీయడానికే కదా జేపీసీ డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ విషయంలో బీజేపీ ఎందుకు వెనక్కి తగ్గుతుంది? ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. ప్రకాష్ రెడ్డి గారు. ముందు పెద్దలకు నమస్కారం. నమస్తే. నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న అంటే కాంగ్రెస్ పార్టీ 1,00,000 ప్రశ్నలు అడుగుతానండి. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో 370 ఆర్టికల్ ఎందుకు రద్దు చేసిర్రు? ఈ దేశంలో రద్దు చేయొద్దు. ఉగ్రవాదులు ఎందుకు చంపుతున్నారు? సంపొద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. సహజమైన లక్షణం. దాని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. కానీ కిషన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న చాలా స్పష్టంగా గతంలో కూడా గత అనుభవాలతో దృష్టిలో పెట్టుకుంటే సతీష్ గారు బోఫోర్స్ కుంభకోణం విషయంలో కూడా అది దేశ భద్రతకు సంబంధించిన అంశంగా ఆ రోజు బీజేపీకి 2 సీట్లే ఉన్నా 2 సీట్లే బీజేపీకి బోఫోర్స్ కుంభకోణం జరిగిందని చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీ 2 సీట్లు. అవును. కానీ అయినా మన 2 సీట్లతో ఎంత ఫైట్ చేయవుతో మీకు తెలుసు ఆ రోజు. రెండోది మీకు బొగ్గు కుంభకోణం కేసు ఉంది. అది బీజేపీ ముందుకేం తీసుకురాలే. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, కోర్టు దానికి డైరెక్షన్ ఇచ్చింది. అవును. 2G స్కామ్ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆదర్శ కుంభకోణం చర్చ ఇన్వెస్టిగేషన్ జరిగింది, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. నేనేమంటున్నా అంటే మీకు సాక్ష్యాలు అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు మీకు మనం 2 కేసులు ఉన్నాయి కదా, హిండెన్బర్గ్ కేసు కావచ్చు, లేకపోతే ఇంకోది వికీలీక్స్ లాంటిది ఉంది కదా. అసలు ఆ 2 కేసులు కూడా పోయినారు కదా. లేకపోతే రఫేల్ డీల్ విషయంలో కూడా సుప్రీం కోర్టుకు పోయినారు కదా. సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేశారు కదా రఫేల్ డీల్ విషయంలో కూడా. మరి సాక్ష్యాలు ఎందుకు లేకపోయినా? అద్భుతమైన సాక్ష్యాలు ఉంటే విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, సాక్ష్యాలు ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ రఫేల్ డీల్ విషయంలో చాలా స్పష్టంగా కేసు ఫైల్ చేశారు కదా. కోర్టు కూడా అడిగింది కదా, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను ఇవ్వండి అని అడిగింది కదా. సుప్రీం కోర్టు మీద న్యాయ వ్యవస్థను దృష్టిలో దీంట్లో అనన్నా మీరు ఇవ్వాల్సింది కదా. పోనీ మేము అధికారంలో లేమో 2G ఏమైనా బొగ్గు కుంభకోణం వచ్చినప్పుడు కోర్టే చెప్పింది కదా. 2G కుంభకోణం కోర్టే చెప్పింది కదా. మరి ఇప్పుడు ఎందుకు కోర్టు సాక్ష్యాలు బలమైన సాక్ష్యాలు ఉంటే కోర్టుకు చెప్పొచ్చు, కోర్టు అడగొచ్చు, కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోవచ్చు, ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయమని అడగొచ్చు, సిబిఐ కూడా అడగొచ్చు. మీకు జగన్మోహన్ రెడ్డి కేసు కూడా మీకు ఇంట్రెస్టింగ్ కేసు సతీష్ గారు. కోర్టు డైరెక్షన్ ఇస్తే సిబిఐ చేసింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టు డైరెక్షన్ అనేటువంటి చాలా వ్యాలిడ్. కోర్టుకు కావాల్సింది ఏంటి? ప్రాథమిక సాక్ష్యాలు. ప్రాథమిక సాక్ష్యాలుండి ఆదాని గనక ఈ దేశంలో దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం చేసిందని మీరు నమ్మితే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీరు కోర్టు ముందు పెడితే తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఈ దేశంలో 140 కోట్ల మంది నమ్మకం ఉంది, కోర్టు డైరెక్షన్ ఇస్తుందని, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని. సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారా? సిబిఐ ఎంక్వైరీ ఏమొస్తే కదా వస్తుంది, రానియండి. కానీ గతంలో జరిగినాయి కదా ఇటువంటి. కైలాష్ నాథ్ గారు, నేను చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం, అమెరికాలో కేసు ఫైల్ అయింది కాబట్టి భారత పార్లమెంట్ 15 రోజులు స్తంభింపజేయాలి, చర్చ జరగాల. కానీ అమెరికాలో మాత్రం ఆయన మీద పనిష్మెంట్ రావద్దా? అమెరికాలో కేసు పనిష్మెంట్ కావద్దా? అమెరికాలో కేసు ఫైల్ అయిన ప్రతి ఒక్కరు అనుకుంటే మరి సోనియా గాంధీ మీద కేసు ఫైల్ అయింది, మరి రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ అయింది, వెంటనే పార్లమెంట్ లో చర్చించేసాలా? పార్లమెంట్ పోనీ నేను డక్కన్ హెరాల్డ్ వాళ్ళ పత్రిక సంబంధించిన కేసులో కేసు జరిగింది, సిబిఐ మీద సిబిఐ కేసు చేసింది, తప్ప రైటా సంగతి తర్వాత. సిబిఐ తప్పు, అమెరికన్ కోర్టు కరెక్ట్. సిబిఐ దుర్మార్గంగా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. అమెరికాలో కోర్టు మాత్రం చాలా నిష్పక్షపాతమైనటువంటి కేసులు ఫైల్ చేస్తుంది. ఇదా మనం అనుకోవాల్సింది. నేను వేరే కేసులు చెప్పండి సార్, 2 కేసులు కంపేర్ చేస్తున్నా. నిష్పక్షపాతంగా అమెరికా కోర్టు ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి సిబిఐ మాత్రం దుర్మార్గంగా ఉంది. ఇది చెప్పాలనుకున్నారా? మన భారతదేశం కోర్టులు కూడా, ఎందుకంటే కోర్టు డైరెక్షన్ లోనే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. వాళ్ళ యొక్క డక్కన్ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారి యొక్క కేసులో కోర్టు డైరెక్షన్ లో కోర్టు ఆదేశాల మీదకి దర్యాప్తు చేసింది. కానీ కోర్టు, భారతదేశం యొక్క కోర్టులని తప్పులు, ఎందుకంటే ఇది మోడీ కోర్టులు ఇవన్నీ. అక్కడ మాత్రం నిష్పక్షపాతం అనేటువంటి మన కోర్టులో ఏమన్నా ఎట్లా మీరు 2 కంపేర్ చేసుకుని అమెరికాలో అయితే భారతదేశంలో నేను ప్రజలకు చెప్తున్నాను, నేను సమాధానం చెప్తాను. సతీష్ గారు అడిగారు కాబట్టి సమాధానం చెప్తాను ప్లీజ్. నేను 2వ పాయింట్ చెప్తాను సతీష్ గారు. 2వ పాయింట్ చాలా స్పష్టంగా, మీరు ఈ అన్యాయం జరిగింది, దేశ సంపద దోచుకోబడుతుంది, లేదా 12 లక్షలు 15 లక్షల కోట్లు రుణం మాఫీ చేశారు ఎవరికని. నేను ఇది ఈ ప్రపంచంలోనే ఈ 1000 సంవత్సరాల చరిత్రలో ఇంతకంటే పెద్ద అబద్ధం ఒకటి ఉండదు. నాకు ఒక్కరి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాను.
ఒక్క కంపెనీ విషయంలో, అది అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఇంకొక పెద్ద కంపెనీ విషయంలో ఏదన్నా ఒక్క కంపెనీ విషయంలో ఒక్క రూపాయి అయినా కూడా మాఫీ చేసినటువంటి సంఘటన ఈ దేశ ప్రజల ముందు నిరూపించాలి సార్. ఒక్క కేసు నేను రైట్ ఆఫ్ వేరు, వైవ్ ఆఫ్ వేరు, మళ్ళీ రైట్ ఆఫ్ కూడా వీళ్ళకి చేయలే, రైట్ ఆఫ్ లో వీళ్ళకి చేసే అవకాశమే లేదు. భారతదేశం యొక్క చట్టాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అంత కడాకండి ఉన్నాయి బ్యాంకు చట్టాలు. నేను మాఫీ చేశారు అని చెప్తున్నటువంటి సంఖ్యలో ఎవరికి మా ఆదానికి ఏదైనా మాఫీ చేశారా, అంబానీకి ఏదైనా మాఫీ చేశారా, అనిల్ అంబానీకి ఏదైనా మాఫీ చేశారా, బిర్లాకి అది కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ కాబట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం ఉందనేది ఖచ్చితంగా మాట్లాడదాం. రెండోది పక్కా డైవర్షన్ పాలిటిక్స్ అని కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఇది పక్కా డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ అంటుంది. అటు ఢిల్లీలో కుస్తీ, ఇక్కడ అదానితో సీఎం రేవంత్ రెడ్డి దోస్తీ అంటుంది. మరి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్? దాన్ని కాంగ్రెస్ ఖండిస్తున్న వేళ మరి బీఆర్ఎస్ సమాధానం ఏంటి? ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ కృషాంక్ గారు. భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుందని కృషాంక్ ప్రకాష్ రెడ్డి గారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని మేము అంటున్నాం. సింపుల్ కాదు సార్. మరి అలాంటప్పుడు అదాని వ్యవహారంకి సంబంధించి మరి ఇప్పుడైతే ఆరోపణలు చేస్తున్నారు, కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసుకున్న డీల్స్, అలాగే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు తీసుకోవడం, మళ్ళీ వెనక్కి ఆ ఒప్పందం వెనక్కి ఎందుకు సతీష్ గారు? ఇవాళ ధర్నా ఎక్కడి దాకా ఆగిపోయింది సతీష్ గారు? అసలు రాజ్ భవన్ ముట్టాడని చెప్పి రాజ్ భవన్ దాకా కూడా పోలేదు, లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం గారు కేబినెట్ మంత్రులే రోడ్డు మీదకి వచ్చిండ్రు. అదాని గారిని గుస్సా చేయొద్దో, లేకుంటే కేంద్రంలో ఉన్న వాళ్ళని గుస్సా చేయొద్దో గానీ రాజ్ భవన్ ముట్టాడని చెప్పి కనీసం రాజ్ భవన్ దాకా కూడా పోలే, కనీసం మెమోరాండం కూడా ఇవ్వలే గవర్నర్ గారికి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గరికి ఆగిపోయింది. రైట్ రైట్. నేను ఒకటి క్లారిటీ ఇస్తాను సార్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఎవరన్నా మాట్లాడినా మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. మేము అంటే కోపంతో కూడా చెప్పినాం, బాధతో కూడా చెప్పినాం. తప్పు మాటలు మీరు మాట్లాడకండి. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్ తో కలవలేదు, బీఆర్ఎస్ తోటి ఎటువంటి సమझौता లేదు. బీజేపీ కాంగ్రెస్ కూడా ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు సమझौता లేదు. ఓకే, అట్లని చెప్పి మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిందా అంటే మేము ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2014 నుంచి 2016 వరకు 17 వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. ఇది వాస్తవం. మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేశారు, కలిసి పోటీ చేశారు, కలిసి మంత్రివర్గంలో ఉన్నారు. కలవరని అనుకోలేం కదా రాజకీయాలు. సతీష్ గారు 75 ఏళ్ల చరిత్రలో తెలియదు కదా. సతీష్ గారు 75 ఏళ్ల చరిత్రలో ఒకటి మాత్రం పక్కా ఏంటంటే ప్రజాస్వామ్య చరిత్రలో బీజేపీ కాంగ్రెస్ అయితే కలవలే. ఇది పక్కా, అది పక్కా. ఇది పక్కా అయినప్పుడు దేశంలో 140 కోట్ల అంటే చదువుకున్న ఓటేసే ప్రతి ఒక్క ప్రజలకు తెలిసినప్పుడు ఇక బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని ఎవరు మాట్లాడినా కానీ ప్రజలు ఆమోదించారు. నెంబర్ 1. మేము కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని మేము కూడా అంటున్నా. అది ఎంతవరకు ఉంటది, ఎంతవరకు ఉండదు అనేది ముందు రాబోయే రోజు తెలుస్తుంది. మీరు అనేక సందర్భాల్లో ఉదాహరణకు మేము ఆరోపణ చేస్తున్నాం, మేము దానికి ప్రజల కోసం ఆరోపణ చేస్తున్నాం. మీరు కావాలంటే బీఆర్ఎస్ వాళ్ళు దానికి ఖండించుకోవచ్చు, సమాధానం చెప్పొచ్చు. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. మీరు మొదటిసారి రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ ఓటేసింది. రెండోసారి ఎన్నికలప్పుడు మా బీజేపీ ప్రత్యర్థి అభ్యర్థికి బీఆర్ఎస్ ఓటేసింది. అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ తమ యొక్క అవసరం కోసం, తమ యొక్క రాజకీయ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది. ఆ అధికారం ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం